హరీష్ శంకర్ ముందు మిరపకాయ సినిమాతో నాకు ఇండస్ట్రీకి ముందు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. చాలా చాలా గొప్ప డైరెక్టరు. ముఖ్యంగా మ్యూజిక్ ఎన్నుకోవడంలో కానీ సన్నివేశాలను ఎంచుకోవడంలో కానీ చాలా గొప్ప డైరెక్టరు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా సినిమాని కంప్లీట్ చేస్తారు. అది ఫస్ట్ సినిమాలో నేను చూశాను. అది ఆయన గురించి. నాకంటే చిన్నవాడు కాబట్టి నా తమ్ముడు, అందుకంటే నాకు నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి హరీష్. అట్లాగే ఈ సినిమా హీరో గురించి నేను మాట్లాడాలి. ఎన్టీఆర్ గారితో బాద్షా సినిమా తీయటం, ఆయనతో నేను ఆ షూటింగ్ రోజుల్లో గడిపిన ఆ ప్రతిరోజు నా జీవితంలో మర్చిపోలేని మెమరీ. ఆయన ఆ సినిమా షూటింగ్లో ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఆ సినిమా అంత బాగా తీసేవాడిని కాదు. జీవితాంతం మీకు కృతజ్ఞతలు సార్. ఈ రామయ్య వస్తావయ్య మీ కెరీర్లో నంబర్ 1 సినిమా అవుతుంది. ఇట్లాంటి సినిమాలు మీరు ఎన్నో తీసి నాలాంటి నిర్మాతలను బాగా ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ సినిమా నిర్మాత రాజు గారికి, నా అత్యంత ఆత్మీయుడు, ఇండస్ట్రీలో నాకు సొంత మనిషి మా శిరీష్ రెడ్డి గారికి, మా శిరీష్ అన్నకి, అలాగే లక్ష్మణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి, మా యంగ్ టైగర్కి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. రావణ కష్టాన్ని రాక్షస కష్టాన్ని చేయాల్సిన నరుడు యమకింకరుడు రాముడు వీడేరా. ఘన 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 రక్కస ఘననం ధన 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 దానవ దహనం అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేరా. గద లేపడానికి మైండ్ బ్లోయింగ్ ఆర్ఆర్ ఇవ్వగలన నమ్మకం ఉంది. సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ ప్రాజెక్ట్. దిల్ రాజు గారు అంటే సో క్లోజ్ టు మీ. ఈ ఆడియో రిలీజ్ లాగా లేదు, ఏదో అక్కడ పార్టీ లాగా ఉంది, ఏదో గెట్ టుగెదర్ లాగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ద ఆడియో ఇస్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్ సో వెరీ ఇన్ అ డిఫరెంట్ వే. సో థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్. సినిమాలో మాత్రం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ టీమ్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. సో ఒక టీమ్ అని ఒకటి పర్ఫెక్ట్గా సెట్ అవ్వకపోతే నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విల్ టచ్ ద సక్సెస్ రేట్. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ టీమ్ అండ్ రాజు గారు నోస్ హౌ టు ఫార్మ్ ద టీమ్ అండ్ హరీష్. సో మోస్ట్ పవర్ఫుల్ లెటర్ పీస్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఫస్ట్ ఐ సే హరీష్ పొసెసివ్నెస్ టువర్డ్స్ హిస్ ఫిల్మ్ is so high, more than a girlfriend. Anukochu tappaledu. So so much love he shows in every craft, and Dilraj garu passion, and Chota garu perfectionist on his visual, and Annaya powerful acting. So everything mix ayinde Ramaya Vastavaya. So I'm so happy to be on this project, and we musicians are like very good fruits, and Harish can extract best stuff any day from me. So I'm so happy to be project. సడన్గా ఎన్టీఆర్ ఫోన్ చేశాడు, అన్న ఎక్కడున్నావు అర్జెంట్గా ఆఫీస్కి రాని. ఏంటబ్బా ఇంత అర్జెంట్గా ఫోన్ చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చి హరీష్కి ఫోన్ చేశాను. వెళ్ళే వరకు ఇద్దరు కూర్చొని ఉన్నారు. మా ఇద్దరు కాంబినేషన్లో మీ బ్యానర్లో సినిమా చేస్తున్నామన్న. ఎంత అదృష్టం అండి మాకు. ఎన్టీఆర్ లాంటి స్టార్, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మా సంస్థను ఎన్నుకోవడం అంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ మాకు ఇది. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది వెయిటింగ్లో ఉన్న మమ్మల్ని పిలిచి సినిమా చేయడం అనేది నిజంగా మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. ఎన్టీఆర్ చాలా బాగున్నాడు అంటారు. ఇందాక చోటా గారు చెప్పినట్టు తను ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. దానికి హరీష్ శంకర్ ఒక ఎన్టీఆర్ని కొత్తగా చూపించాలని మళ్ళీ ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. సో హరీష్ ఫస్ట్ తారక్ లుక్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకొని ఈరోజు అందరి దగ్గరికి వెళ్ళి అప్రిషియేషన్ పొందుతున్నావు. ఇజ్ ఏ ఫస్ట్ నీకు అండ్ చోటాకు అండ్ ఎన్టీఆర్కి ముగ్గురికి ఇజ్ ఏ స్పెషల్గా థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా విషయంలో ఫస్ట్ ఒక విజువల్ చూడగానే ఒక ఒపీనియన్ వస్తుంది. ఇవాళ ఆడియన్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఈ సినిమా పైన చాలా పాజిటివ్ వెయిటింగ్. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని ఆల్రెడీ ప్రేక్షకులందరూ, ఇది హోల్ ఇండస్ట్రీ కూడా వెయిటింగ్లో ఉంది. సో ఈ విజయదశమికి మనం
ప్రేక్షకులకు చూపించినప్పుడు ఆ రిజల్ట్ 100% వస్తుంది. సో ఇవాళ నేను మార్నింగ్ సినిమా ఈరోజే మార్నింగ్ చూశాను, ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ముందు సినిమా చూడడం నాకు అలవాటు. నాకు కలిసిన వాళ్ళందరికీ మార్నింగ్ నుంచి నాకు క్లోజ్ వాళ్ళందరితో నేను షేర్ చేసుకున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కాబోతుంది, మార్నింగే చూశాను. ఈ సినిమా బ్యానర్లో 15th ఫిలిం అండ్ ఎన్టీఆర్ గారి కెరియర్లో మా బ్యానర్లో ఇది హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేయబోతుంది. సో మా ఇద్దరికి సో వెయిట్ అండ్ సీ. ఈ విజయదశమికి మీకు ఈ సినిమాని అందిస్తున్నాం, ఈ సినిమా కొట్టేస్తున్నాం. ఈ సినిమాని నాకంటే ఎక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆఫ్ ద స్క్రీన్ ఎవరు ఉన్నారంటే అది తమన్. తన సిచ్యువేషన్స్ అంత బాగా అర్థం చేసుకోవడం మూలంగానే మ్యూజిక్ అంత బాగా వచ్చింది. నో డౌట్ అంటే కెరీర్స్ బెస్ట్ అని మేము చెప్తే బాగోదు, బట్ వన్ ఆఫ్ ద కెరీర్స్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్లో ఈ ఆల్బమ్ ఉంటుంది. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్స్ అలాట్. నిన్ను చాలా కష్టపెట్టాను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా కొంచెం కష్టపెట్టబోతున్నా, గెట్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదలు కథ చెప్పిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. దాదాపు 2004 or 2005 ఆ ప్రాంతం నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అంత పెద్ద సూపర్ స్టార్, అంత పెద్ద హీరో, ఆయన నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు, నన్ను ఆయన ఫ్రెండ్గా ట్రీట్ చేసినందుకు టైగర్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా, ఒక పంచ్ కొట్టాలన్నా సింగిల్ టేక్లో చేస్తాడు, అద్భుతమైనవారు. ఇవన్నీ మీరు విన్నారు, చూశారు, ఇవన్నీ నాకు తెలుసు. నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? నో డౌట్ అబౌట్ ఇట్. సీరియస్లీ ఐ ఫెల్ దిస్. అండ్ ఎస్, ఆన్ స్క్రీన్ హీరోయిజం మీరు అందరు చూశారు, ఈ సినిమాలో కూడా చూస్తారు. నాకు యంగ్ టైగర్ అనగానే ఆది సింహాద్రి గుర్తొస్తాయి, డైలాగ్ అనగానే యమదొంగ గుర్తొస్తుంది, కామెడీ అనగానే అదృశ్య గుర్తొస్తుంది, ఒక లుక్ స్టైల్ అనగానే బృందావనం గుర్తొస్తుంది. సో ఈ సినిమాలన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాల్లో ఏవేవైతే హైలైట్గా ఉన్నాయో వీటన్నిటినీ ఆల్రెడీ మీరు యాక్సెప్ట్ చేసినాయి. చాలామంది లుక్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది అంటారు. నిజంగా చెప్తున్నాను, నేనేం హీరోని కొత్తగా చూపించట్లేదు. హీరో అంత అందంగా ఉన్నాడంటే ఆయన కష్టం, ఆయన హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు, ఆయన గట్టిగా ఉన్నారు. ఎక్కువ మాడితే చోటా నాయుడు గారి పనితనం. అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ యూత్ఫుల్గా ఉంది, బట్ ఆయన అందంగా లేని మేము అందంగా చూపించడం కుదరదు కదా. సో దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎన్టీఆర్. సో నాతో పాటు వచ్చిన దర్శకులందరికీ దిల్ రాజు గారి బ్యానర్లో చేయడం అనేది ఒక డ్రీమ్, ఇట్స్ ఎ డ్రీమ్ అన్న. అండ్ రాజు గారి బ్యానర్లో ఇవాళ సినిమా చేయడం నిజంగా నాకు ఒక కళ నెరవేరింది. 8 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలనేది ఒక డ్రీమ్ ఎలా ఉందో అలాగే రాజు గారి బ్యానర్లో ఈ సినిమాకి ఎక్కువ ట్రావెల్ అయింది రాజు గారి కంటే కూడా శిరీష్ గారు. ఆయన మిగతా కారణాలలో ఎక్కువ సెట్లో లేకపోయారు. శిరీష్ అని లేకపోతే మా షూటింగ్ లేదు, షూటింగ్ అయిపోతే ఎక్కువ నా మిస్ అవుతుంది శిరీష్ గారిని. లక్ష్మణ్ ఎలాగో మమ్మల్ని వదిలేసాడు కాబట్టి మేము మాత్రం మిమ్మల్ని వదలలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లకి, మిగతా అందరికీ, అండ్ ఎస్పెషల్లీ శృతి హాసన్, సమంత, హంస స్టాండింగ్ అవుతారు, థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు నేను సినిమాలో ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నాను చెప్పడానికి గెట్ రెడీ ఫర్ థియేట్రికల్ ట్రైలర్. ఆ అమ్మాయిని చూశారు కదరా, గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటుంది. మరి మనం రాజమౌళి, వివి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం. మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు. నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. అమ్మ తోడు వస్తున్నారా? ఒక్కడనే వస్తున్నా. ఏళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరా కేస్తా, ఏళ్ల పరిస్థితి ఎలా రా అంటున్నా.